ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు నిన్న మాజీ సీఎం జగన్ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపింది. దానికి నందమూరి బాలకృష్ణ తీవ్రంగా స్పందించడం, ఆపై చిరంజీవి ప్రకటనతో రగిలిన వివాదం చివరకు కామినేని ఉపసంహరణతో మరో మలుపు తిరిగింది. తాను చేసిన వ్యాఖ్యలు అపార్థానికి దారితీశాయని చెబుతూ వాటిని సభ రికార్డుల నుంచి తొలగించాలని కోరుతూ కామినేని శ్రీనివాసరావు స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని సభకు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈ వివాదంలోకి ఆర్ నారాయణమూర్తి ఎంట్రీ ఇచ్చారు. ఆ రోజు సినీ పెద్దలను జగన్ అవమానించలేదని, బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి స్పందన 100% నిజమని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ముగిసిన ఈ వివాదం మరో మలుపు తీసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందజేస్తారు. చెప్పండి ఈశ్వర్. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర పెను దుమారాన్ని లేపాయి. అయితే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. అయితే దానికి సంబంధించి ప్రముఖ హీరో చిరంజీవి కూడా స్పందించడం జరిగింది. అయితే కామినేని శ్రీనివాసరావుకు సంబంధించి ఆయన మాట్లాడినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో దానికి స్పందించినటువంటి బాలకృష్ణ కూడా తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో ఆయన ఈరోజు అసెంబ్లీలో స్పీకర్కి ఒక విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. తాను మాట్లాడిన మాటలు అయితే ఉంటాయో వాటన్నిటిని అసెంబ్లీ రికార్డు నుంచి కూడా తొలగించాలని స్పీకర్కి విజ్ఞప్తి చేసుకున్న నేపథ్యంలో స్పీకర్ కూడా వాటిని తొలగిస్తామని హామీ ఇచ్చారు. అయితే వివాదం చల్లబడింది అనుకుంటున్న తరుణంలో ఆర్ నారాయణమూర్తి ఎంట్రీ ఇచ్చాడు. ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి వివాదం ఉందో దాంట్లో చిరంజీవి కూడా వివరణ ఇచ్చిన నేపథ్యంలో చిరంజీవి చెప్పిన మాటలు వాస్తవం, ఆయన చెప్పిన దాంట్లో కరెక్ట్ నారాయణమూర్తి మరొకసారి మాట్లాడిన నేపథ్యంలో అయితే ఈ వివాదం ఫుల్ స్టాప్ పడిందని అందరూ తెర మీదకి వచ్చిందనే చెప్పాలి. ఆర్ నారాయణమూర్తి కూడా చిరంజీవికి గతంలో జగన్మోహన్ రెడ్డిని కలిసిన తరుణంలో సినిమా పెద్దలందరినీ కూడా వీళ్ళందరూ కూడా కలవటం ద్వారానే ఆనాడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్య కూడా తొలగింది అంటూ కూడా ఆర్ నారాయణమూర్తి చెప్పడం జరిగింది. అదేవిధంగా బాలకృష్ణ మాట్లాడిన దానికి సంబంధించి నేను ఎలాంటి మాటలు కూడా మాట్లాడను, దానికి ఎలాంటి రియాక్షన్ కూడా ఇవ్వను అంటూ కూడా ఆర్ నారాయణమూర్తి చెప్పడం, చిరంజీవి మాట్లాడింది మట్టికి చిరంజీవి మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందంటూ కూడా ఆర్ నారాయణమూర్తి కూడా చెప్పడం జరిగింది. అయితే బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే కామినేని శ్రీనివాసరావు ఉన్నాడో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. అటు చిరంజీవి ఇటు బాలకృష్ణ ఇబ్బందికర పదాలతో ఇబ్బంది పెడుతున్నాడంటూ కూడా కొంతమంది బాలకృష్ణ చిరంజీవిని ఇబ్బందికర పదాలతో ఇబ్బంది పెడుతున్నాడంటూ కూడా కొంతమంది చిరంజీవి అభిమానులు దుమ్మెత్తిపోస్తుంటే అటు బాలకృష్ణ అభిమానులు మాత్రం బాలకృష్ణ ఉన్నదన్నట్టు మాట్లాడే ముక్కుసూటి మనిషి, ఆయన మాట్లాడిన దాంట్లో వాస్తవం కూడా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్నాడు, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. అయినప్పటికీ కూడా ఆయన పేరు 9వ పేరుగా పెట్టడం కరెక్ట్ కాదని చిరంజీవి ఫ్యాన్స్, అది బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే అటు చిరంజీవి ఫ్యాన్స్ కూడా దీన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. అయితే కామినేని శ్రీనివాసరావు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను దుమారాన్ని రేపుతున్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు కాబట్టి అసెంబ్లీకి కేంద్రంగానే స్పీకర్ కూడా ఆయన ఒక విజ్ఞప్తి చేసుకున్నారు. ఏదైతే నేను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా రికార్డుల నుంచి తొలగించాలంటూ కూడా కామినేని శ్రీనివాసరావు చెప్పిన నేపథ్యంలో రఘురామకృష్ణరాజు కూడా ఖచ్చితంగా రికార్డుల నుంచి తొలగిస్తానని ఆయన కూడా మాట ఇచ్చాడు. అయితే ఈ మధ్యలో ఆర్ నారాయణమూర్తి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో చూడాలి ఈ వివాదం తగ్గింది అనుకుంటున్న తరుణంలో ఆర్ నారాయణమూర్తి వచ్చి మరొకసారి చిరంజీవికి సపోర్ట్ గా మాట్లాడిన నేపథ్యంలో మళ్ళీ ఈ వివాదం తెర మీదకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థాంక్యూ ఈశ్వర్. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు షెడ్యూల్ రిలీజ్ అయింది. సెప్టెంబర్ 29న ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ పార్టీ మార్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ దాఖలు చేసిన పిటిషన్పై మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే కాలే యాదయ్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరపనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ పద్మ. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఒక్కటేలకు
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణకు రంగం సిద్ధం చేశారు. ఎల్లుండి అంటే 29వ తేదీన ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ విచారణ ప్రక్రియ కొనసాగుతుంది. తొలి రోజు 29వ తేదీన నలుగురిని విచారించున్నారు. ఉదయం 11 గంటలకు ప్రకాష్ గౌడ్, 12 గంటలకు కాళీ యాదయ్య, 1 గంటకు బండ్ల మహిపాల్ రెడ్డి, 3 గంటలకు కృష్ణమోహన్ గడ్డం ప్రసాద్ స్పీకర్ విచారించనున్నారు. అక్టోబర్ 1వ తేదీన పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కూడా విచారించే కార్యక్రమాన్ని జరగనుంది. మొత్తం మీద ఇది గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న వ్యవహారం నేపథ్యంలో కొలిక్కి వచ్చే స్థితిలోనే ఈ విచారణ పర్వం జరగనున్నట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తా ఉంది. ఏదైనా ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఈ విచారణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ విచారణ అనంతరం మాత్రం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని ఒక ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికే విచారణకు ముందు కూడా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. పద్మ. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంతాలను వరద ముంచెత్తింది. అయితే శుక్రవారం సాయంత్రం నుంచే మూసీలో వరద ఉధృతి పెరగడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ జలమండలి, హైడ్రా పోలీస్ అధికారులు అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోని వరద బాధితుల కోసం సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 1000 మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించింది. అక్కడ వారికి ఆహారం, తాగునీరు, వైద్య సహాయం ఏర్పాటు చేశారు. అవసరమైన వారికి దుప్పట్లు అందిస్తున్నారు. పౌరులకు భద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. పునరావాస శివాలయం పూర్తిగా మునిగిపోవడంతో అందులో చిక్కుకున్న నలుగురిని హైడ్రా సిబ్బంది కాపాడారు. ఇంకా మూసీ పరివాహక ప్రాంతంలో అక్కడక్కడ సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుండటంతో గత 24 గంటల నుంచి పెద్ద ఎత్తున మూసి పరివాహక ప్రాంతం ఉప్పొంగి పూర్తిగా అంటే హైదరాబాద్ పాత బస్తీ మొత్తం ఒక్కసారిగా జలమయమైనటువంటి పరిస్థితి. ఇక నాంపల్లి నుంచి చూసినట్లయితే ఇంగ్లీమన్ బస్ స్టాండ్ సంబంధించినటువంటి ట్యాంక్ బండ్ సంబంధించిన పరిసర ప్రాంతాలే కావచ్చు, రామ్నగర్ పరిసర ప్రాంతాలన్నింటిలోని జలమయమైనటువంటి పరిస్థితి. మూసీకి సంబంధించుకున్నటువంటి అనేక ప్రాంతాలు ఇప్పటికీ జలమయమైనాయి. 24 గంటల నుండి పునరావాస చర్యలు కూడా చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే ఏదైతే లోతట్టు ప్రాంతం ఉన్నదో వారికి పునరావాస చర్యలకు కూడా చేపట్టారు. జిహెచ్ఎంసీతో పాటు అక్కడ ఉన్నటువంటి అంటే ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు వారందరూ 200 కుటుంబాలుగా గుర్తించారు. ఏదైతే మునుపు ఉన్నటువంటి గ్రామాలే కాదు, సంబంధించినటువంటి బస్తీలు వాళ్ళందరినీ ఒకసారిగా పికెటింగ్ ఏర్పాటు చేసి పూర్తిగా అంటే పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముందస్తుగానే అంటే 24 గంటల ముందు నుంచి ఈ సహాయ చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర బలగాలను కూడా అంటే కేంద్ర రక్షణ బలగాలను కూడా తీసుకొని ప్రత్యేక టీములు కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఆహార పదార్థాలే కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఎవరికైతే ఇబ్బందికరమైన పరిస్థితులు వారందరినీ ఏమంటే వైద్యం కొరకు కూడా ఒక స్పెషల్ అయితే గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. వీరందరికీ అంటే గజ ఈతగాలను కూడా అందుబాటులో ఉంచి మరికొంతమందిని ఎక్కడైతే ఇబ్బందికరమైన వాతావరణంలో ఇరుక్కుపోయారో వారందరినీ ఒక ప్రాంతానికి అయితే తరలిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీ సిబ్బందితో పాటు కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి అనేక సిబ్బంది దీనికి సంబంధించినటువంటి లానాలో అనేక ఇరుక్కుపోయిన వారందరినీ గుర్తించి ముందస్తుగా అంటే ఏదైతే మూసీ ఫ్లోయింగ్ ఎక్కువ కావడంతో ఇంగ్లీవన్ బస్ స్టాండ్ లో గత రాత్రి జరిగినటువంటి అనేక మంది ప్రయాణికులని అటవుడిన సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, కేంద్ర బలగాలు ఇవన్నిటిని సహకారంతో వాటిని సురక్ష ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ఇంగ్లీవన్ పోయేటటువంటి బస్సులన్నీ కూడా దిల్సుఖ్ నగర్ తదితర ప్రాంతాలు మాల్ రూట్ నుంచి వచ్చేవని కానీ మిగతా ప్రాంతాల నుంచి అన్నిటికీ రాకుండా ఆపడం జరిగింది. ఇక్కడ ఎవరైతే అంటే ఈ ప్రాంత బస్తీ వాసులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ మాత్రం ఎప్పటికప్పుడు అంటే సహాయ చర్యలు చేపడుతూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా తెలంగాణ ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వర్షానికి ఇబ్బంది పడుతున్న క్రమంలో వీరందరిని అయితే అప్డేట్ చేస్తూ పూర్తి స్థాయిలో అయితే వారందరికీ అన్ని పునరావాసాలు ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఇది తెలంగాణలో జరుగుతున్న భారీ వర్షాలకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బస్తీ వాసులకైతే సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వారందరికీ అంటే కేంద్ర బలగాలు కూడా సహాయక చర్యలు చేపడుతుంది. తెలంగాణలో జరుగుతున్నటువంటి భారీ వర్షాలకు సంబంధించి కానీ మూసీ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి మిగతా జిల్లాలన్నింటికి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఎప్పటికప్పుడు అంటే వాహనదారులనే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో శిథిలావస్థ చేరిన ఇండ్లే ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి వారందరినీ కూడా
ఆ పునరావాస కేంద్రాలకు తరలించి వారందరికీ ఫుడ్ ఫెసిలిటీస్ తో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి అంటే బట్టలు కానీ సంబంధించినటువంటి చెద్దర్లు అన్ని పంపిణీ చేస్తూ కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వరదయుక్త ప్రాంతాలకు సంబంధించిన తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించింది తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికలకు 42% రిజర్వేషన్లతో పోతున్నామని మంత్రి పొన్నం వెల్లడించారు. ఎవరి హక్కులను కూడా తాము లాక్కోవడం లేదని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎవరు అడ్డుపడకూడదని మంత్రి పేర్కొన్నారు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ ఆ విషయంలో ఎలాంటి అడ్డంకులు ఉండలేదని చెప్పారు. ఎన్నికల సంఘం ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే విద్య మరియు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ అమలు కాబోతుందని, దానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే బీసీలు ఎప్పటికీ ఊరుకోవద్దని మంత్రి హెచ్చరించారు. బీసీలు ఎవరు మౌనంగా ఉండకూడదని అని కూడా మంత్రి పొన్నం అభిప్రాయపడ్డారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. చెప్పండి సాల్మాన్. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కి అయితే ఒక ముందడుగు పడ్డని చెప్పవచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క బీసీ 42% అయితే ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తామని అయితే ఒక ప్రక్రియ అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించి బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్రపతి దగ్గర ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా అయితే నిర్వహించారు. ఖచ్చితంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు లేకుంటే ఆ బీజేపీ పార్టీ కొంత ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందన్న ఆలోచనతో అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక జీవో తీసుకొచ్చి అయితే ఈ యొక్క బీసీ డిక్లరేషన్ చేసి బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లోకి ఖచ్చితంగా వెళ్తున్నాం. అదే విధంగా ఎస్సీ ఎస్టీ వీరికైతే 29% రిజర్వేషన్లు అమలు చేసేందుకైతే ఒక ప్రత్యేక జీవో అయితే తీసుకొచ్చింది. ఈడబ్ల్యూఎస్ కూడా గతంలో 10% అమలు చేసినప్పుడు మేము దాన్ని ఏ విధంగా కూడా అడ్డుకోలేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ చేసింది కనుక అన్ని పార్టీలు ప్రజలు కూడా సహకరించాలని అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే స్పష్టం చేశారు. బీసీలకు అయితే పిలుపునిచ్చారు. ఒకవేళ ఖచ్చితంగా మేము ఎవరి దగ్గర నుంచి అయితే గుంజుకోవడం లేదు, ఖచ్చితంగా దీనికి సంబంధించి అన్ని లీగల్ ఒపీనియన్ తీసుకునే ఈ యొక్క బీసీ 42% అయితే అమలు చేసేందుకైతే మేము సిద్ధంగా ఉన్నామని అయితే ఎన్నికలకు వెళ్ళడానికి అయితే అన్ని ఏర్పాట్లు, అదే విధంగా ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అన్ని ప్రక్రియ అయితే ప్రారంభించిందని అయితే పొన్నం ప్రభాకర్ అయితే స్పష్టం చేశారు. ఒకవేళ కోర్టుకు వెళ్ళొద్దని కూడా ఒక మాట అంటే బ్రతిమలాడే విధంగానైతే ఒక సందేశం అయితే చెప్పారు. ఖచ్చితంగా ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా సాధించుకున్నామో బీసీ రిజర్వేషన్లు కూడా అదే విధంగా బీసీలు అందరూ ఐక్యమత్యంతో అయితే సాధించుకోవాలని అయితే పొన్న ప్రభాకర్ అయితే స్పష్టం చేశారు. ఒకవేళ అడ్డుకునే ప్రక్రియ గనుక చేస్తే గనుక సామవేద దండోపాయాలైతే ఖచ్చితంగా ఉంటుందని అయితే ఘాటు హెచ్చరిక అయితే స్పష్టం చేశారు. ఖచ్చితంగా బీసీలందరూ సహకరించాలి. అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు అయితే సహకరించి బీసీలకు 42% వచ్చే విధంగా అందరైతే సహకరించాలని అయితే పొన్నం ప్రభాకర్ అయితే స్పష్టం చేశారు. థ్యాంక్ యూ షాల్మాన్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే 42% బీసీ కోటాతో 2 జీవోలు విడుదలయ్యాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీపీ ఎన్నికలకు జీవో 41, సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలకు జీవో 42 జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల రిజర్వేషన్లకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ఈ నెల 30వ తేదీ వరకు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని సూచించింది. రిజర్వేషన్ల నివేదికలు అందగానే షెడ్యూల్ ప్రకటనకు ఎలక్షన్ కమిషన్ సన్నాహకాలు చేపడుతోంది. ఎన్నికల నిర్వహణకు ఎక్సైజ్, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల నుంచి నివేదికలు తీసుకుని ముందుగా ఎంపీటీసీ, అనంతరం సర్పంచ్ ఎన్నికలు 3 దశల్లో నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. తెలంగాణలో స్థానిక సంస్థలకు సంబంధించి సమయం అయితే ఆసనమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించి 2 జీవోలు విడుదలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొదటగా ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించి కావచ్చు, జెడ్పీపీ, ఎంపీపీకి సంబంధించి జీవో 41 విడుదలైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సందర్భంలో తదుపరి కార్యాచరణలో భాగంగా సర్పంచ్, అదేవిధంగా వార్డు మెంబర్లకు సంబంధించి జీవో 42 ప్రభుత్వం విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.
సర్పంచ్ తో పాటు వార్డు సభ్యులకు సంబంధించి ఆ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే 42 జీవో రిలీజ్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 లోపు కనుక ఎలక్షన్ ఖచ్చితంగా నిర్వహించుకోవాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో గడువు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో 42% బీసీ కోటాకు సంబంధించి ఇప్పటికే కొంత తాత్సారం నడిచినటువంటి పరిస్థితి. ఎటగలకైతే హైకోర్టు తుది తీర్పు గడువు అతి సమీపంలో ఉన్నటువంటి నేపథ్యంలో గడువు తీరుతున్నటువంటి పరిణామకాలంలో ప్రభుత్వం మాత్రం ఒక నిర్ణయానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం 3 దశల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సెప్టెంబర్ 30 లోపు పూర్తి స్థాయిలో ఆ ఎంపీటీసీ జైపీటీసీ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికలు నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రభుత్వం కోరినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ క్రమంలో రిజర్వేషన్ అమలు నివేదిక అందగానే పూర్తి స్థాయిలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాత్రం ఎన్నికల నిర్వహణకైతే సమాయత్తమైనటువంటి పరిస్థితి. మొదట ఎంపీపీతో పాటు ఎంపీటీసీ కావచ్చు, అదేవిధంగా జైపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినటువంటి తదుపరి కార్యాచరణలో భాగంగా ప్రభుత్వం కొన్నట్టుగానే అటు హైకోర్టు ఆదేశాల మేరకైతే తదుపరి కార్యాచరణలో భాగంగా సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే మొన్నటి వరకు కూడా ఎప్పుడెప్పుడే నిర్వహిస్తున్న స్థానిక సంస్థలకు సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా రేపమ్మలు జరగబోతున్నాయి స్థానిక సంస్థలు అని చెప్పేసి ఆ వివరానికి సంబంధించి హెచ్చరికలకైతే హైకోర్టు మాత్రం ఇందులో కల్పించుకుంది. హైకోర్టు గడువు మేరకైతే సెప్టెంబర్ 31లోగా స్థానిక సంస్థలు నిర్వహించాలంటూ కూడా ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో నిన్నటి వరకు కూడా కొంత తాత్సారం వేసినటువంటి అంశం మాత్రం ఎట్టకలకైతే ప్రభుత్వ నిర్ణయం మేరకైతే ఈ అంశం అయితే తుది దశకు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సందర్భంలో 42% బీసీ కోటాకు సంబంధించి ఇప్పటికే ఆ నివేదిక క్లియరెన్స్ రాగానే స్టేట్ ఎన్నికల కమిషన్ మాత్రమైతే మొదటగా ఆ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి మొదటగా ఎంపీటీసీ కావచ్చు, జైపీటీసీ ఎన్నికలు నిర్వహించేటువంటి తదుపరి కార్యాచరణలో భాగంగా సెకండ్ ఫేజ్ కి సంబంధించి జీవో 42కు సంబంధించి ఇప్పటికే సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ల ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల కోలాహలం అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పద్మ. రైట్, థ్యాంక్ యూ రాజు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL స్వదేశీ 4G సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. ఒడిశా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా BSNL 4G నెట్వర్క్ను ప్రారంభించారు. విజయవాడలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఈ నెట్వర్క్కు చెందిన 97,500 మొబైల్ 4G టవర్లను 100% 4G సాచురేషన్ ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. సౌరశక్తితో నడిచేలా ఈ టవర్లను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దాదాపు 37,000 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీంతో టెలికాం పరికరాల ఉత్పత్తి, తయారీలో భారత్, డెన్మార్క్, స్వీడన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల సరసన చేరింది. భారత్లో తయారైన ఈ నెట్వర్క్ క్లౌడ్ ఆధారితమైనది. త్వరలో BSNL స్వదేశీ 4G సేవలను 5Gకి అప్గ్రేడ్ చేస్తామని సంబంధిత అధికారులు అయితే పేర్కొన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL ఏదైతే నెట్వర్క్ రంగంలో మరో ముందడుగు వేసిందని చెప్పొచ్చు. ఏదైతే ఇటీవల ప్రధానంగా అంటే ఒడిశా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ సుమారు 97,000 నెట్వర్క్ 4G టవర్లను అంటే వర్చువల్ గా ఆయన ప్రారంభించారు. ఇందుకు గాను సుమారు 37,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు కేంద్రం స్పష్టం చేసింది. అయితే ఏదైతే స్వదేశీ పరిజ్ఞానంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని అంటే త్వరలోనే ఈ 4G యొక్క నెట్వర్క్ ను 5Gకి అప్గ్రేడ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కేంద్రానికి సంబంధించి అటు ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభించగా రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఈ సింగపూర్ కూడా ఏదైతే చైనా ఇలాంటి దేశాలతో పోటీపడి ఆ స్థానంలో నిలుస్తా ఉంది. అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఈ రకంగా సేవలు మరింత సులభతరం చేసే విధంగా, అదేవిధంగా నెట్వర్క్ మరింత ప్రజలకు అందుబాటు తెచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్టు అందుకు కేంద్ర ప్రభుత్వం అంటే BSNL కి పూర్తిగా ఆర్థికంగా చేయూతనిస్తూ ఏదైతే ఈ నెట్వర్క్ రంగంలో మరింత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దగ్గరయ్యే విధంగా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్న నేపథ్యంలో అంటే 5G సేవలు త్వరలో అప్గ్రేడ్ అవుతున్నాయి. అదేవిధంగా 4G సేవలు ఎలాంటి ఆటంకం లేకుండా అంటే నిరంతరాయంగా నెట్వర్క్ సరఫరా అయ్యే విధంగా లేదా నెట్వర్క్ ఉండే విధంగా కూడా ఈ 97,000 టవర్ల ద్వారా మనకు అందుబాటులోకి వస్తుంది. అంటే 1,000 కోట్లు ఖర్చు పెట్టి ఇలా చేయడం వల్ల అంటే ప్రభుత్వ రంగ సంస్థలను డెవలప్ చేయడం వల్ల స్వదేశీ పరిజ్ఞానం పెరుగుతుంది. అదేవిధంగా మన స్వదేశీ యొక్క పేరు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా వినబడే విధంగా ఈ BSNL అయితే కంకణబద్దులై కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ బస్వరాజ్.